ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 18 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పిల్లలైన మిమ్మల్ని జ్ఞానముతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నతమైన పదవి పొందుకోవాలి అంటే సదా అలంకరింపబడి ఉండండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు? సమాధానము, ఏ పిల్లలైతే సేవ చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారో, అంటే ఎవరు రెడీగా ఉంటారో, అలౌకిక పారలౌకిక తండ్రులు ఇద్దరిని పూర్తిగా అనుసరిస్తారో, జ్ఞానయోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనముగా తయారు చేసే సేవను ఎవరైతే చేస్తారో, అటువంటి పిల్లల్ని చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. నా పిల్లలు శ్రమించి ఉన్నతమైన పదవిని పొందుకోవాలి అనేది తండ్రి యొక్క కోరిక. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో అంటున్నారు, మధురమైన పిల్లల్లారా, ఎలాగైతే లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రియముగా అనిపిస్తారో, అలా అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. తండ్రి తన పిల్లలు ఉన్నతమైన పదవిని పొందాలి అని వారికి శిక్షణ ఇచ్చి అప్రమత్తం చేస్తారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. అలాగే అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది. పిల్లలను జ్ఞానయోగాలు అనే నగలతో అలంకరిస్తారు. ఉన్నతమైన పదవి పొందాలి అని మిమ్మల్ని ఇద్దరు తండ్రులు అలంకరిస్తున్నారు. మంచి రీతిగా ఎవరైతే పురుషార్థం చేస్తారో అటువంటి వారిని చూసి అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఇరువురు కూడా చాలా సంతోషపడతారు. వారికి ఫాలో ఫాదర్ చేయువారు అని మహిమ కూడా ఉంది. కావున ఇరువురిని కూడా అనుసరించాలి అని బాబా అంటున్నారు. ఒకరేమో ఆత్మిక తండ్రి, రెండవ వారు అలౌకిక తండ్రి. కనుక పురుషార్థం చేసి చాలా ఉన్నతమైన పదవిని పొందుకోవాలి. మీరు బట్టీలో ఉన్నప్పుడు కిరీటాలతో అలంకరించి అందరి ఫోటోలు కూడా తీయడం జరిగింది. ప్రకాశ కిరీటం అనేది ఏదీ ఉండదు అని, అది కేవలం పవిత్రతకు సంకేతముగా అందరికీ ఇస్తారు అని, అంతేకాని తెల్లటి కాంతి కిరీటం ఏదీ లేదు. దానిని పవిత్రతకు గుర్తుగా అర్థం చేసుకోవాలి అని తండ్రి మనకు అర్థం చేయించారు. మొట్టమొదట సత్యయుగంలో ఉండేవారు మీరే కదా. తండ్రి కూడా ఆత్మలు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు అని అంటున్నారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మీరే మొదట వెళ్ళాలి. ముక్తిధామ ద్వారాలను కూడా మీరే తెరవాలి అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తున్నారు. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు. ఇప్పుడు మీరు కూడా సాధారణంగా ఉండాలి. అంత ఉన్నతము కాదు, అంత నీచము కాదు. సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటున్నారు. ఏ దేహదారిని కూడా భగవంతుడు అని అనకూడదు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. కేవలం సద్గురువు మాత్రమే సద్గతిని ఇస్తారు. మనుషులు 60 సంవత్సరాల తరువాత వానప్రస్థంలో గురువులను ఆశ్రయిస్తారు. ఈ ఆచారం కూడా ఇప్పటిదే. అదే భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు పంపిస్తూ ఉంటారు. వానప్రస్థ అవస్థ కాకుండా అకాల మృత్యు అనేది అకస్మాత్తుగా వస్తుంది కదా. అందువలన పిల్లలను కూడా గురువుల వద్దకు పంపుతారు. తండ్రి అంటున్నారు, మీరంతా ఆత్మలు, వారసత్వం పొందేందుకు అందరికీ హక్కు ఉంది. గురువు లేకుంటే గతి ఉండదు అని వారు అంటారు. అనగా బ్రహ్మలో లీనం కాలేరు అని అంటారు. మీరైతే అసలు లీనమయ్యే మాటే లేదు. లీనము అనేది భక్తి మార్గంలోని పదము కదా. ఆత్మ ఒక నక్షత్రం వంటిది. అది ఒక బిందువుగా ఉంటుంది.
తండ్రి కూడా ఒక బిందువే. ఈ బిందువునే జ్ఞాన సాగరుడు అని అంటారు. మీరు కూడా చిన్న చిన్న ఆత్మలే. అందులో జ్ఞానం నింపబడుతుంది. మీరు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. గౌరవపూర్వకంగా పాస్ అవుతారు కదా. శివలింగము పెద్దదిగా ఉంటుంది అనుకోరాదు. ఆత్మ ఎంత పెద్దదో పరమాత్మ కూడా అంతే పెద్దగా ఉంటారు. ఆత్మ పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి కదా వస్తుంది. తండ్రి అంటున్నారు, నేను కూడా అక్కడి నుండే వస్తాను, కానీ నాకు శరీరము లేదు. నేను రూపమే కాదు, బసంత్ కూడా అయ్యాను. అంటే నేను జ్ఞానము కాదు, అలాగే బసంత్ అంటే యోగము కూడా అయ్యాను. రూపము అనగా పరమాత్మలో జ్ఞానం అనేది పూర్తిగా నింపబడి ఉంది. వారు జ్ఞాన వర్షాన్ని కురిపించినప్పుడు మనుషులందరూ కూడా పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతారు. తండ్రి గతి సద్గతిని రెండింటిని ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా గతి అనగా తమ ఇంటికి వెళ్తారు. అది మధురమైన ఇల్లు. ఆత్మ తన చెవుల ద్వారానే వింటుంది. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేందుకు తప్పకుండా పవిత్రముగా తయారు కావాలి. పవిత్రాత్మలు తప్ప ఇతరులెవ్వరూ వాపస్ వెళ్ళలేరు. నేను అందరినీ వాపస్ తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. ఆత్మలు వెళ్ళడాన్ని శివుని ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి దీన్ని వేశ్యాలయముగా చేసేస్తాడు. అంటే చాలా మురికిగా అపవిత్రముగా చేసేస్తాడు. వామ మార్గాన్ని వేశ్యాలయము అని అంటారు. వామ మార్గము అంటే వికారి మార్గము. వివాహం చేసుకుని కూడా పవిత్రముగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలామంది ఉన్నారు. కలిసి ఉండి అలా పవిత్రముగా ఉండడం సాధ్యము కాదు అని సన్యాసులు అంటారు. ఇందులో చాలా గొప్ప ఆదాయం ఉంది అని, పవిత్రంగా ఉండడం వలన 21 జన్మలకు రాజధాని లభిస్తుంది అని అర్థం చేయించడం జరిగింది. కావున ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం పెద్ద విషయమేమీ కాదు. తండ్రి అంటున్నారు, మీరు కామచితిపై కూర్చుని పూర్తిగా నల్లగా అపవిత్రముగా అయిపోయారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా తెల్లగా చూపుతారు. శ్యామ సుందరుడు అని అంటారు. ఈ వివరణ అంతా కూడా ఇప్పటిదే. కామచితిపైన కూర్చున్నందువలన నల్లగా అయ్యాడు. అతనిని పల్లెలోని గొల్లవాడు అని కూడా అంటారు. సరిగ్గా అలాగే ఉండేవారు కదా. అయితే కృష్ణుడు కాదు. అతని అనేక జన్మల అంతిమములో తండ్రి ప్రవేశించి తెల్లగా పవిత్రముగా చేస్తారు. బ్రహ్మ బాబానే. ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైన వారు, ఎంతో మధురమైన వారసత్వమును ఇస్తున్నారు. మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా, మందిరానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. నోటితో బయటకు పలికే పని లేదు. భక్తి మార్గంలో ప్రియుడైన మిమ్మల్ని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మీరు వచ్చి కలుసుకున్నారు. బాబా, మీరు అందరికంటే చాలా మధురమైన వారు. మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చేయము? మిమ్మల్ని ప్రేమ సాగరులు, శాంతి సాగరులు అని అంటారు. మీరే వారసత్వమునిస్తారు. అంతేకాని ప్రేరణ ద్వారా ఏమీ లభించదు. తండ్రి సన్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది పాఠశాల కదా. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను. ఇది రాజయోగము. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూల వతనముల గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ పాత్రను ఎలా అభినయం చేస్తుందో కూడా మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన పాత్ర. దీనిని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు. డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఇందులో
సంశయపడే మాటే లేదు. సృష్టి ఆది మధ్యాంతాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో పూర్తి చక్రం అంతా తిరుగుతూనే ఉంటుంది. దాని వలన మీ పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి అని బాబా అంటున్నారు. అంతేకాని కృష్ణుడు చక్రమును ఉపయోగించి ఎలాంటి హింసను చేయలేదు. అక్కడ హింస కానీ యుద్ధము కానీ ఉండదు. కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఇప్పుడు పంచ వికారాలతో మీకు యుద్ధం జరుగుతుంది. అంతేకాని స్థూలమైన యుద్ధం యొక్క మాటే లేదు. ఇప్పుడు తండ్రి అత్యంత ఉన్నతమైన వారు, వారి తరువాత ఉన్నతమైన వారు వారసత్వమైన ఈ లక్ష్మీనారాయణులు. వీరి వలె ఉన్నతముగా తయారు కావాలి. మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. కల్పము మీరు ఇదే చదువు, ఇంతే చదువుకుంటారు. ఇప్పుడు మంచి పురుషార్థం చేసినట్లయితే కల్పము ఇలాగే మంచి పురుషార్థం చేస్తూ ఉంటారు. దేహ సంబంధమైన చదువు ద్వారా ఆత్మిక చదువుతో లభించినంత గొప్ప పదవి లభించదు. అత్యంత ఉన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణులు. వీరు కూడా మనుష్యులే, కానీ దైవీ గుణాలు ధారణ చేస్తారు. అందువలన దేవీ దేవతలు అని పిలువబడతారు. అంతేకాని 8, 10 భుజాల వారు ఎవ్వరూ లేరు. భక్తి మార్గంలో సాక్షాత్కారం అయితే చాలా ఏడుస్తారు, దుఃఖముతో కన్నీరు కారుస్తారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, కన్నీరు వస్తే ఫెయిల్ అయిపోతారు. అమ్మ మరణించిన హల్వా తినండి. ఈ రోజుల్లో బొంబాయిలో కూడా ఎవరైనా జబ్బు పడినా మరణించిన బీకేలను పిలుస్తూ ఉంటారు. వచ్చి శాంతినివ్వమని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో మీదేమి పోయింది అని మీరు అర్థం చేయిస్తారు. ఏడ్చినందువలన ఏమి లాభం ఉంటుంది? వీరిని మృత్యువు కబళించింది అని అంటారు. నిజానికి అటువంటిదేమీ లేదు. ఆత్మ తనంతట తానే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తన సమయానికి శరీరాన్ని వదిలేసి పారిపోతుంది. అంతేకాని మృత్యువు అనే వస్తువేదీ లేదు. సత్యయుగంలో గర్భమహల్ ఉంటుంది. అక్కడ శిక్ష అనే మాటే ఉండదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు జరిగేందుకు అక్కడ మాయ అనేది ఉండనే ఉండదు. మీరు వికర్మ జీతులుగా అవుతారు. మొట్టమొదట వికర్మ జీత్ శకం నడుస్తుంది. తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు వికర్మి రాజుల శకము మొదలవుతుంది. తరువాత చేసిన వికర్మలపైన ఇప్పుడు గెలుపు పొందుతారు. అందువలన వికర్మాజీత్ అని అంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో వికర్మి రాజులుగా అవుతారు. వికర్మలే చేస్తూ ఉంటారు. సూదిపైన తుప్పు పట్టి ఉన్నట్లయితే అయస్కాంతము ఆకర్షించదు కదా. పాపాల తుప్పు ఎంతగా వదిలిపోతూ ఉంటుందో అంతగా అయస్కాంతము ఆకర్షిస్తూ ఉంటుంది. తండ్రి అయితే సంపూర్ణ పవిత్రులు. మిమ్మల్ని కూడా యోగ బలం ద్వారా పవిత్రముగా చేస్తారు. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా తన పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తారు కదా. అలా అనంతమైన తండ్రి కూడా పిల్లలు సర్వీసు చేసినట్లయితే చూసి చాలా సంతోషపడతారు. పిల్లలు చాలా శ్రమ కూడా చేస్తున్నారు. సేవ చేసేందుకు సదా ఎవరెడీగా ఉండాలి. పిల్లలైన మీరు పతితులను పావనంగా చేసే ఈశ్వరీయ మిషన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. వారు అనంతమైన తండ్రి, మీరంతా సోదరి సోదరులు. ఇంతకంటే వేరే ఇతర సంబంధాలేమీ లేవు. తండ్రి మరియు ఆత్మలైన మీరు ముక్తి ధామంలో ఉంటారు. ఆత్మలంతా బాయి అంటే అందరూ సోదరులే. సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొడుకు ఒక కూతురు మాత్రమే ఉంటారు. ఇక్కడైతే అనేక సంబంధాలు ఉంటాయి. చిన్నాన్న, మావయ్య మొదలైనవి చాలానే ఉంటాయి.
మూలవతనాన్ని స్వీట్ హోమ్ అని, ముక్తిధామము అని అంటారు. దాని కొరకు మనుషులు ఎన్నో యజ్ఞాలు, తపాలు మొదలైనవి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేదు. వ్యర్థ ప్రలాపాలు చాలా చేస్తూ ఉంటారు. సర్వుల సద్గతి దాత అయితే ఒక్కరే కదా, వేరెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇక్కడ అనేక మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. స్థాపన తరువాత మళ్ళీ వినాశనం జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నందువలన చాలా గొడవలు ఉన్నాయి. మీరు 100% సంపన్నంగా ఉండేవారు. 84 జన్మల తరువాత 100% దివాళా తీసేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ మేలుకొలుపుతారు. ఇప్పుడు సత్యయుగం వస్తుంది, మేలుకోండి. సత్యమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వమును ఇస్తారు. భారతదేశమే సత్యఖండముగా అవుతుంది. తండ్రి సత్యమైన ఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ అసత్య ఖండాన్ని ఎవరు తయారు చేస్తారు? పంచవికారాలు అనే రావణుడు. రావణుని యొక్క పెద్ద దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. ఎందుకంటే రావణుడు నెంబర్ 1 శత్రువు కదా. మనుషులకు రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో కూడా తెలియదు. తండ్రి అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము ఉంటుంది అని మనకు అర్థం చేయించారు. అంతేకాని రావణుడు చంపబడే మనిషిమే కాదు. ఇప్పుడు ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. తరువాత జై జై ధ్వనులు వెలువడతాయి. అక్కడ సదా సంతోషమే ఉంటుంది. దాని పేరే సుఖధామము. దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ పురుషార్థం వలన మీరు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. మీ చిత్రాలు కూడా తయారు చేశారు. చాలామంది వచ్చారు. తర్వాత వీణ్ణి వర్ణించి పారిపోయారు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి టీచరు ప్రేమిస్తారు, అలాగే గురువు కూడా ప్రేమిస్తాడు. సద్గురువును నిందింపచేయు వారికి ఎక్కడ కూడా స్థానము ఉండదు. మీ లక్ష్యం కూడా మీ ఎదుటనే ఉంది. ఆ గురువుల వద్ద అయితే లక్ష్యం అనేది ఏదీ ఉండదు. వారిది చదువు కాదు కదా, కానీ ఇది చదువు. దీనిని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అని అంటారు. దీని ద్వారా మీరు సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతముగా అవుతారు. ఇక్కడ ఉండేదంతా అసత్యము, అసత్య శరీరము అనే గాయనము కూడా ఉంది. కానీ సత్యయుగాన్ని సత్యఖండము అని అంటారు. అక్కడ వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గంలో తయారు చేశారు. ఎంతో ధనము ఉండేది. ముసల్మానులు వచ్చి ఆ ధనమంతా కూడా దోచుకున్నారు. పెద్ద పెద్ద మసీదులు కట్టించారు. తండ్రి మీకు తరగని ఖజానాలు ఇస్తారు. ప్రారంభం నుండి మీకు అన్ని సాక్షాత్కారం చేయిస్తూ వచ్చారు. అల్లాహ్ అవలుద్దీన్ అంటే బాబాయే కదా. మొట్టమొదట ధర్మాన్ని స్థాపన చేస్తారు. దానిని దైవీ ధర్మము అని అంటారు. ఇప్పుడు ఆ ధర్మం అయితే లేదు, కానీ మళ్ళీ స్థాపన అవుతుంది. ప్రాచీన సత్యయుగంలో వీరి రాజ్యమే ఉండేది అని, ఆ రాజ్యమునే ప్యారడైజ్ అని అంటారని అందరికీ తెలుసు. వారికంటే ముందు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. దీనిని మీరు ఇతరులకు కూడా తెలపాలి. అందరికీ ఎలా తెలుస్తుంది? తర్వాత ఎవ్వరూ మాకు తెలియలేదు అని ఫిర్యాదు చేయకూడదు. మీరు అందరికీ తెలుపుతారు, అయినా తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వాలి. బాబా వద్దకు వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని అడుగుతారు. అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మేము కలుసుకునేందుకు వచ్చాము అని అంటారు. అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చాము. కొంతమంది వచ్చి వింటారు, కొంతమందికి బ్రహ్మబాబా సాక్షాత్కారం అవుతుంది. వారికి బ్రహ్మ గుర్తుకొస్తారు.
ఈ రూపమని మేము చూసాము అని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. తండ్రి కూడా పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తారు. మీ జోలే అవినాశి జ్ఞానరత్నాలతో నిండుతుంది కదా. ఇది చదువు. 7 రోజుల కోర్సు తీసుకుని తరువాత ఎక్కడ ఉన్నా మురళి ఆధారంతో నడవవచ్చు. 7 రోజుల్లో మురళిని అర్థం చేసుకునేంత జ్ఞానం తెలుపుతారు. తండ్రి తన పిల్లలకు అన్ని రహస్యాలను కూడా చాలా విశదంగా అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఈ ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని చాలా శ్రేష్టముగా తయారు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చకూడదు. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన సమయము. అందువలన మీరు వనవాసంలో ఉన్నట్లుగా చాలా సాధారణముగా ఉండాలి. చాలా ఉన్నతముగా కానీ చాలా నీచముగా కానీ ఉండకూడదు. వాపస్ వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనముగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము. సదా మోల్డ్ అయ్యే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలమయ్యే సఫలతా మూరత్ భవ. ఏ పిల్లల్లో అయితే స్వయాన్ని మోల్డ్ చేసుకునే అంటే మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే బంగారు యుగపు స్థితి వరకు చేరుకోగలుగుతారు. ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దాని అనుసారముగా తమ ధారణలను ప్రత్యక్షం చేసేందుకు మోల్డ్ అవ్వాల్సి ఉంటుంది. మోల్డ్ అయ్యేవారే రియల్ గోల్డ్గా అవుతారు. ఉదాహరణకు సాకార తండ్రి యొక్క విశేషతను అంటే బ్రహ్మబాబా యొక్క విశేషతను మీరందరూ చూశారు కదా. ఎటువంటి సమయమో ఎటువంటి వ్యక్తులో అటువంటి రూపము. ఇలా తండ్రిని అనుసరిస్తే సేవ మరియు సంపర్కము అన్నిటిలో కూడా సహజముగానే సఫలతామూర్తిగా అయిపోతారు. స్లోగన్. ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. ఈరోజు అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతముగా అయ్యే తపనలో ఉండండి. ఎలాగైతే సాకారములోకి రావడం పోవడం సహజంగా అభ్యాసమైపోయిందో అలా ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసం ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా అయ్యి కర్మలోకి రావాలి. కర్మ సమాప్తం అయిపోతూనే మళ్ళీ కర్మాతీత స్థితిలో ఉండాలి. ఈ అనుభవం సహజమైపోతూ ఉండాలి. సదా కర్మాతీత అవస్థలో ఉండాలి అనే లక్ష్యం ఉండాలి. నిమిత్త మాత్రముగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వాలి. మళ్ళీ వెంటనే కర్మాతీతముగా అయిపోవాలి. అచ్చా. ఓం శాంతి.